3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివి వినిపించండి ఎవరన్నా. 23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. స్తోత్రం. చాలండి, చాలు, అదంతా అక్కర్లేదు మనకి. అసలు పాయింట్ దగ్గర రావద్దు. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు కోల్పోతున్నారంట? పాపం చేసి మహిమను. మీరు అది తీసుకెళ్ళి బావకి ఇచ్చేసిరా జున్ను, ఇల్లు టక్కన లాగాలి, ఇల్లు. ఏమండి, మీరు అనుకుంటారు, సగటు మానవుడు అనుకుంటాడు దేవుడు కేవలం ఆరోగ్యాన్ని, దేవుడు కేవలం క్షేమాన్ని, దేవుడు కేవలం లోక అవసరాలు తీరుస్తాడు అనుకుంటున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు మహిమనిస్తాడంట. ఏమిస్తాడండి? మహిమనిస్తాడంట. మహిమ అనేదానికి అర్థము అంటే పూర్తి అర్థం మీరు చెప్పలేకపోయినా కొంతలో కొంత అర్థం మహిమ అనేది మనం ఎలా తీసుకోవచ్చు ఏమండి? మహిమ ఘనత అనే పర్యాయ పదాలు. ఘనత అనేది నీకు అర్థమైతే మహిమ అనేది నీకు అర్థమైద్దండి. ఘనత అంటే గొప్ప చేయబడ్డం కదా, వాల్యూ కట్టడం కదా. మహిమ అంటే నువ్వు ఇంకను ఇహ సంబంధమైన పర సంబంధమైన ధన్యతతో గొప్ప చేయబడ్డం. మహిమ అనేది ఇహలోకంలోనే కాదు, నీకు పరలోకంలో కూడా దక్కే వాల్యూ, అది ప్రైజ్, అది గొప్పతనం. అది స్తోత్రం చెప్పండి. దేవుడు తిండే కాదు, వస్త్రాలే కాదు, దేవుడు ఖర్చులకు రూపాయే కాదు, ఆరోగ్యమే కాదు, కుటుంబమే కాదు, దేవుడు నీకు ఏమి ఇవ్వడానికి అల్టిమేట్గా ప్లాన్ చేశారంట మహిమ. అది మనుషులు ఎవరు చేయలేంది, మనుషులు ఎవరు ఇవ్వలేంది. ఒక వ్యక్తిని ఎవరన్నా గొప్ప చేస్తున్నారన్నా వాడుకున్న రూపాయిని బట్టి, వాడుకున్న హోదాను బట్టి ఆ కాసేపు మహింపరుస్తారు. ఇంటికి వెళ్ళినాక మా ఓనర్ ఎట్ట అన్నాడు, నా మేనేజర్ ఎట్ట అన్నాడు, నా హెచ్ఆర్ ఎట్ట అన్నాడు అని చెప్పి మళ్ళీ తిట్టుకుంటారండి. కానీ దేవుడిచ్చే మహిమ అలాంటిది కాదండి. ఈ లోకంలో దేవుడిని మహింపరుస్తాడు, పరలోకంలో నిత్యత్వంలో కూడా నీకు మహిమనిస్తాడు. ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వగలడు, ఆయన ఇస్తూనే వచ్చాడు. ఆది నుంచి మనిషిని మహిమతోనే ఉంచాడు. కానీ రాయబడిన మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ ఒకటే. మానవులందరిలో నివసిస్తున్న ఆత్మ ఒకటే, మానవులందరిలో ఉన్న శరీరపు రక్తమాంసపు ఇచ్చలు కోరికలు అన్నీ ఒకటే. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిద్దామనుకున్న మహిమను, ఆ గొప్పను, ఆ వాల్యూని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను కోల్పోతున్నారు. చేతులారా పాడు చేసుకుంటారు. మీరు అర్థం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం అర్థం కావాలి. దేవుడు మనిషితో మాట్లాడే ఒకే ఒక మార్గం, ఒకే ఒక్క గమ్యం ఇదేనండి. స్తోత్రం చెప్పండి. ఇది దాటినాకే ఇంకేదైనా, బైబిల్ గ్రంథం వాక్యం దాటినాకే నీకు ప్రవచనమైనా, దర్శనమైనా, లేకపోతే మరేదైనా బైబిల్ గ్రంథం దాటినాకే. కొన్నిసార్లు ప్రవచనాలకు సరైనవో కాదో బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు మనకు ఆధారం అవుతాయి అన్నమాట. ప్రవచనాలు చెప్తారు, వెలుగుదూత కూడా వచ్చి ప్రవచనాలు చెప్పేస్తుంది. సో అది సత్యమో కాదో వాక్యం తెలియపరచాలి, తేటపరచాలి. దర్శనాలు వస్తాయి, అవి దేవుడిచ్చాడా? అవి బైబిల్ చెప్తుంది పని పాటల వల్ల కూడా స్వప్నాలు వస్తాయంట. బాగా విస్తారం కలిసిపోయినప్పుడు స్వప్నాలు వస్తాయంట. దుష్టుడు స్వప్నాలు ఇస్తాడు. మొన్న ఆయన నాకు ఫోన్ చేసి మా ఆవిడకి ఎట్లా కనిపించింది, భయపడిపోతుంది అని. ఫస్ట్ పాయింట్, దేవుడు భయపెట్టేదోడైతే కాదు. దేవుడు డిఫెక్ట్ బిస్కత్తా అని సైకోలాగా ప్రవర్తించేవాడైతే కాదు. కానీ నీకు ఇలాంటి కీడు రాబోతుంది, నువ్వు ఇది మార్చుకుంటే నేను సరి చేస్తానని నీకు అల్టిమేట్గా ఇచ్చే రిజల్టే చెప్తాడు. అంటే నువ్వు ఏం చేస్తే నీకు తిరిగి ఏం జరిగింది అదే చెప్తాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా భయపెట్టి వెళ్ళిపోయే దేవుడైతే కాదు. అర్థం చేసుకో. ఎక్కడ వార్నింగ్ ఇచ్చినా చివరికి ఏంటి, నినివే పట్టణానికి ఈ యోనాను పంపించాడు. వార్నింగా లేకపోతే రిక్వెస్ట్ అయింది? వార్నింగే. 40 రోజుల్లో కనుక మీరు ఏదైనా చేయకపోతే అల్టిమేట్ ఆయన ఉద్దేశం ఏంటంటే నమ్మలా ఏమండి, అత్యంత కృప చూపించాడు. యోనా ఒప్పుకున్నాడు చూడు, నువ్వు అత్యంత కృప కలిగిన నీతో వచ్చిన తలకే నొప్పేది, నువ్వు అత్యంత కృప కలిగినోడు ఎంతటోడి నేడితే నువ్వు ఊరుకోలేవు, నువ్వు క్షమించేస్తావు. మాకేమో మీ నీతిగా ఉన్న వాడు పాపం చేశాడు కాబట్టి ఆడ అనుభవిస్తాడు, ఆయన చేయాలని మాకు అనిపించింది. వీళ్ళు ఎంతకాలం పాపం చేశారు, మేము నీతిమంతులు.
మరి వీళ్ళు పాపిష్టోళ్ళకి నువ్వు కృప చూపించి మాటలకి తేడా ఏం వచ్చేస్తుంది అని యోనా గారికి గడిపి వచ్చేసింది. ప్రవక్తే శారీరకంగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు అత్యంత కృప, నీతో వచ్చిన తలకి, అందుకే నేను పారిపోయా, నీతో వచ్చిన తలకే నేర్పాను, అత్యంత కృప చూపించేస్తావు. ఫోన్ చేశాడు మొన్నాక ఆయన, మా ఆవిడకి భయం వేసేస్తుందంట, రాత్రి కళ్ళు వచ్చిందంట. ఏం వచ్చిందన్న ఏదో చెప్పాడు, ఆవిడకి ఏదో బ్లడ్ వామిటింగ్స్ అయినట్లు కళ్ళు వచ్చిందంట. బ్రష్ చేసినప్పుడు డోగితే బ్లడ్ కూడా పడిందంట. ఆ ముందు ఎప్పుడో అది పడింది, ఇది కనపడింది, మొత్తం మ్యాచ్ చేసుకుంది. నాకు ఏది అయిపోయింది, ఇక అయిపోయింది అన్న. నేను చెప్పా, అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేవుడే చూపించాడని. ఆ భయం అడుగుచ్చి చెప్పనా, దేవుల్లో సరిగా లేనోడికి, దేవుడు అంటే ఎక్కడో అవిధేయత చూపిస్తున్నోడికి, దేవుడు తెలిసి కూడా పాపంలో బతుకుతున్నోడికి ఏదైనా కనపడంగానే పైన నుంచి కింద షాంట్లు పట్టుకోవచ్చు. ఎందుకంటే వాడు అవిధేయతలో ఉన్నాడు, దేవుడు గద్దింపు వాడికి అర్థమైపోతుంది అని, దేవుడు ఏదో చేయబోతున్నాడు అని ఆడు భయపడాలి. నేను అన్న, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? స్పష్టంగా నీకేం తెలుసా? ఏమండి, ఒకసారి సాధారణ చూపిస్తాడు. మీకు ఎప్పుడు ఎవరిని మిమ్మల్ని చంపేసినట్టు అనిపించలేదా? తెల్లారి చచ్చిపోయావా? నువ్వు చచ్చిపోయావా? అనిపించింది కానీ చచ్చిపోయావా? చచ్చిపోలేదు. ఇప్పుడు చెడ్డ కళ్ళు వచ్చినాయా? మా భర్తతో భార్యతో కాకుండా వేరే పరిస్థితి ఎవరితోనో ఒక రాంగ్ జరుగుతున్నట్లు నిజంగా జరిగిందా? ఇవన్నీ దురాత్మల యొక్క ప్రభావాలు. మనలో ఏదో బలహీనత మూలంగా మన కళ్ళలోకి వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాం. అది ఏమో నీకు తెలియదు. ఫిజికల్గా ఉన్న మన బ్రెయిన్కు ఉన్న సైన్స్ ప్రకారంగా అలసిపోయినప్పుడు కలవరింపులో వచ్చే కలవ నీకు తెలియదు, దేవుడు ఇచ్చిన కలవ నీకు తెలియదు. నువ్వు భయపడిపోతే ఎట్టకండి. నా మాట మీకు అర్థమైందా? అప్పుడు నేను ఆయనకి చెప్పాను, నువ్వు అసలు భయపడక నువ్వు ప్రార్థన చేసుకో, నీకు నిజంగా దేవుడు గద్దింపైతే మళ్ళీ చూపిస్తాడు, డాక్టర్ కూడా చూపించుకో. కానీ ఆ మనసు పెట్టు కూర్చున్నావా, ఇప్పుడు వస్తాడు అసలు వాడు. ఆడప్పుడే వస్తాడు తెలుసా, ఆడి ప్రమేయం లేని చోటు కూడా ఆడు వచ్చి కూర్చోగలడు. ఎందుకంటే నువ్వు రా అంటావు, ఆహ్వానిస్తావు, బార్లో గేట్లు తెరుస్తావు. వాడు ఎప్పుడు వస్తాడంటే అలా దిగాలు పడిపోయినప్పుడు వస్తాడనమాట. చూడండి, దేవుడు నీకు మహిమనిద్దామని చూస్తున్నాడు, నేను భయపెట్టే బెదిరించో కాదండి. నీతో స్పష్టంగా మాట్లాడతాడు, నీ జీవితం గురించి స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నేను ఈ స్థితిలో ఉంచాలనుకుంటున్నా, మీకు నాకు మధ్యలో అడ్డు వస్తుంది, ఇది గ్యాప్ వస్తుంది. ఇది ఇప్పుడు సోని పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటుంది, వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. వాడు చెప్తాడు, ముందు నీకు సి వచ్చా, జావా వచ్చా, పైథాన్ వచ్చా, ఆ కోడింగ్ వచ్చా, ఏమండి ఒరాకిల్ .net ఇవన్నీ కోర్సులు వచ్చా అంటాడు. రావు. ఆ కంపెనీలో కావాల్సింది ఏంటి? ప్యాకేజ్ 50,000 ఉంది, నీకు ఆ జాబ్ కావాలి. ఇప్పుడు మధ్యలో ఏం కావాలి నీకు? ఇప్పుడు ఆ కోర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు స్థితి అంటే చెప్తాడు, నీకు ఇవ్వాల్సిందంటే దేవుడు చెప్తాడు. మధ్యలో ఏంటి? ఒకటి అడ్డు వస్తుంది, నీ అవిధేయత, నీ క్రియలు, నీ బలహీనతలు, నీ లోబడిన తనము, నీ శరీరము, నీ పాపం అడ్డు వస్తుంది. దీన్ని నువ్వు సెటరేట్ చేసుకుంటే దేవుడు ఇవ్వగలిగింది ఏంటో, నీకు నిర్ణయించింది ఏంటో అని నీకు ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. ఈ ఒక్క విషయం సరి చేసుకోలేక సంవత్సరాలుగా క్రైస్తవంలో ఉన్నా, సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నా, సంవత్సరాలుగా ఉపవాసం ఉంటున్నా, దేవుడు ఎందుకు చేయడు అని అంటారు. దేవుడు ఎందుకు చేయడు? ఆదికాండంలో చూసుకుంటే అసలు వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అక్కర అక్కడ వాళ్ళకే ఉందా? ఆదికాండంలో ప్రార్థన అంటే ఇప్పుడు ఎట్లా మార్చారంటే ప్రార్థన అనేదాన్ని ఈ మోకాళ్ళు వేసిన కాడి నుంచి అది ఇవ్వు, ఇది ఇవ్వు, కొండ మీద కోతినివ్వు, ఇవ్వండి. మనకి ప్రార్థన అంటే అట్లా మార్చేశారు సేవకులు. ఈ జనాలు రావట్లేదు, ఎట్టకన్నా రాకట్టుకుందాం అని చెప్పని. ప్రార్థన ఎప్పుడు అలా ప్రార్థన కాదండి. అసలు బైబిల్లో ఉన్న ప్రార్థన విధానం అవి కాదండి. ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన కాదు, చెప్తాను నాకు. మొదటి ప్రార్థన, అసలు ఆదికాండంలో మొదటి ప్రార్థన ఏంటి? అసలు మొదటి జరిగేది ఏంటి? నువ్వు కాదు, దేవుడే నీతో టైం స్పెండ్ చేస్తాం కోరుకున్నాడు. తను ఎవరినైతే చేసుకున్నాడు మానవుడిని, దేవుడే ఆ మనిషితో టైం స్పెండ్ చేయాలని కోరుకున్నాడు. ప్రతి చల్లపుట్ట వీళ్ళు అడిగారా? రమ్మన్నారా? బోరు కొడుతుందన్నారా? కాయలు తక్కువైంది అన్నారా? ఎండలకు చెట్లు మాడిపోయింది, వీళ్ళకి ఏ గొడవ లేదు, మంచి ప్లేస్లో పెట్టాడు. ఏమండి, ఏ గొడవ లేదు. ఎందుకు? అసలు కొదువు రావాల్సిన అవసరం లేదు. దేవుడు తన పొలుకులో ఉన్నారు కాబట్టి, తన రూపంలో ఉన్నారు కాబట్టి వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు, వారిని గొప్పగా ఉంచాడు, వారికి తక్కువ కాకుండా ఉంచాడు. బాగుంది. ప్రతి చల్లపూట ఆయనే వచ్చేవాడు. అంటే నీతో గడపాలనుకునేది ఆయన కోరిక, నీ సమయం తీసుకోవాలనేది ఆయన కోరిక, నీ సహవాసం, నీతో టైము ఆయన కోరిక. అది అక్కడ వాళ్ళు అడిగేది ఏం లేదు, ఈయన ఇచ్చేది ఏమీ లేదు. ఆ రోజంతా జరిగిన సంభాషణ వాళ్ళ హృదయాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉండే అన్నమాట. పరలోకంలోది భూలోకంలోకి, భూలోకంలోది పరలో టైం ఎక్స్చేంజ్ అవుతూ ఉండే, వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉండే అనమాట. సాయంత్రం భార్యాభర్తలు కూర్చొని ఏం చేస్తారండి?
ఆత్మీయులు కాకపోతే గొడవలాడుకుంటారు, ఆత్మీయులు కాకపోతే గొడవలాడుకుంటారు. ఏమీ లేని చోట అగ్నిపర్వతాలు బద్దలైపోతూ ఉంటాయి. ఏముండదు అక్కడ. మొత్తాన్ని రాత్రి మంచం మీదకి ఎక్కేటప్పుడు ఏమన్నా ఉందంటే అక్కడ ఏముండదు. ఏమైందిరా అంటే నీకు తెలియదు. ఒకడు వచ్చి కూర్చున్నాడు, ఆడు మీ ఇద్దరితో పాటు మూడో వ్యక్తికి అసలైన ఆయన ఉండాలి, కానీ మీరు వేరే వాడిని తెచ్చిపెట్టినారు కాబట్టి అక్కడ ఏమీ లేకపోయినా ఆడ అగ్నిపర్వతాలు బద్దలు చేస్తారు. ఆత్మీయులు అయితే ఏం చెప్పుకుంటారండి? ఏమండి ఆ దినంలో జరిగిన విషయాలు ఏమండి? నేను అంటున్నాను, ఒకవేళ భార్యాభర్త ఇంటికి వచ్చారు, పని అయిపోయింది, ఖాళీ టైం ఉంది, భోజనానికి ముందు భోజనం తర్వాత ఖాళీ టైం ఉంది, పడుకుంటే చాలా టైం ఉంది, ఏమీ మాట్లాడుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? ఏదో తేడా జరిగింది. అవునా కదా? వాస్తవానికి ప్రతి చల్లపూట దేవుడు వచ్చేవాడండి. వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళండి. చంటి పిల్లలు తల్లిదండ్రులతో ఎలా గడిపేవాళ్ళు అలా గడుపుతూ ఉండేవాళ్ళు. ఏ గొడవ, ఏ న్యూస్ పేపర్, ఏ నక్సలైట్లు, ఏ మావోయిస్టులు, ఏ దేశపు గొడవలు ఏమి లేవండి. పగలంతా భార్యాభర్త ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, సాయంకాలం దేవునితో ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున దేవుడు ఎందుకు అలా ప్రత్యక్షం అవ్వట్లేదు? ఎందుకు ప్రతి చల్లప్పుడు నీ దగ్గర రావట్లేదు అంటే గ్యాప్ వచ్చింది. ఏం గ్యాప్ వచ్చింది? ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆ రోజున వాళ్ళున్న స్థితి ఎలాంటిదంటే, వాళ్ళకు వస్త్రాలు లేకపోయినా ఒకరి సిగ్గు ఒకరికి తెలియనటువంటి మహిమలో ఏదోని తోటలో ఉన్నారు. ఏదోని తోట అనేది మినీ పరదేశే, మినీ పరలోకమే ఏదోని తోట అనేది. వాళ్ళు అలాంటి మహిమలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సిగ్గు లేదు. భార్యకి భర్తకి మధ్య సిగ్గెదిగినటువంటి మహిమలో ఉన్నారు వాళ్ళు. దేవుడు వారికి ఏ ప్రార్థన కండిషన్స్ పెట్టలేదు. అప్పుడు ఆయనతో గడపడమే చాలు. సో కానీ ఒక ఆజ్ఞ పెట్టాడు, ఒకే ఒక ఆజ్ఞ పెట్టాడు, ఈ పండు తినకండి చస్తారని చెప్పాడు. జరిగింది ఏంటంటే, ఆ పండు తిన్నప్పుడు చావు కంటే ముందు మహిమను కోల్పోయారు. ఇప్పటి వరకు ఒకే తోటలో ఇంత సంవత్సరాలు కలిసి ఉన్న భార్యకి భర్త సిగ్గు తెలియదా? భర్తకి భార్య సిగ్గు ఒకరికొకరు సిగ్గు తెలియలా. ఇప్పుడు వాళ్ళు దాక్కుంటున్నారు. భర్త ముందుకు భార్య, భార్య ముందుకు భర్త రాలేక దాక్కుంటున్నారు. ఏమైంది? మహిమ కోల్పోయారు. సరే, దేవుడు పూర్తిగా తోసేలా. దేవుడు ఎప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో తోసేలా. దేవుడు అక్కడికి సాయంత్రం పూట వచ్చాడు. అదం ఎక్కడరా తెలియదు, అసలు దేవుడికి ఏం తెలియదా? ఎందుకు పిలిచాడు? అదం ఎక్కడరా అని పిలిచాడు. తెలియకేం కాదు ఆయనకి. వచ్చినప్పుడు తప్పు అయిపోయింది ఆయన, పాపం అయిపోయింది ఆయన అని అంటే దేవుడు మరలా వారిని మహిమతో నింపేవాడే. కానీ వాళ్ళు ఏం చేశారంటే సిగ్గు కప్పుకునే ప్రయత్నం చేశారు, పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు జరుగుతున్న దరిద్రం అదే. దేవుడిని ఒక గొప్ప స్థాయిలో ఉంచుదాకా ఆశపడుతున్నాడు, కానీ ఏమండి అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లట్లేదు. అతిక్రమాలు నీలో ఉన్నాయి. అది అతిక్రమం నీకు తెలుసు, అది అవిధేయత నీకు తెలుసు, అది పాపం నీకు తెలుసు. నీకు దేవుడు ఇవ్వగలడని తెలుసు, దీవించగలడని తెలుసు. కానీ ఎందుకు దీవించబట్టలేదంటే అతిక్రమము, చెయ్యకూడని క్రియలు అడ్డైపోతుంది. ఏమండి వాళ్ళు దేవుని దగ్గర ప్రవర్తించిన తీరుని బట్టి ఏదోను తోటలో నుంచి తొయ్యబడ్డారు బయటికి. ఏదోను తోటలో నుంచి తొయ్యబడ్డాక జరిగిన ఆ రిఫరెన్స్ మీకు తెలిసినాయే కదా, అంతా అవసరం లేదు కదా. తర్వాత జరిగిన సందర్భాలు ఏంటంటే, తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, ఉదయాన్నే లేచి వెళ్ళి కాయలు తెంపుకొని వచ్చి తినేసి కూర్చొని కబుర్లు చెప్పుకునే స్థితి నుంచి పొద్దున్నే 7ంటికి ఎండవేళ పొలంలోకి వెళ్తే సాయంత్రం 5 దాకా ఆ పొలాన్ని దున్నుకుని విత్తుకుని కాపాడుకుని ఈ చెమట చిందించి అంత బ్రతుకి దిగజారిపోయారు. ఎందుకు అలా జరిగింది అని అంటే మహిమ కోల్పోయారు. ఈరోజు చాలా మంది తమ జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, సమాధానం ఇక్కడే ఉంటుంది, ఎక్కడో ఉండదు. నేను ఒక చోటుకి వెళ్ళాం. మేము వెళ్ళిన వేరే వ్యక్తుల కోసం, స్టిల్ మేము బయలుదేరి వచ్చేసినాక మళ్ళీ ఎవరో మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చారు కదా, మమ్మల్ని పిలవలేదంటే చెప్పని మళ్ళీ మాకు ఫోన్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాం. 2 ఫ్యామిలీస్ వచ్చారు. 2 ఫ్యామిలీస్లో 3 అవనస్తులు వచ్చారు. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు, ఒక ఫ్యామిలీలో ఒక కుర్రోడు వచ్చారు. ఫస్ట్ కుర్రోడు రాలి వాళ్ళ అమ్మ వచ్చింది, నాయనమ్మ 2 మనవాళ్ళని వేసుకొచ్చింది. మనవాళ్ళు అంటే ఈ సైజులు అండి, చిన్నపిల్లలేం కాదు. ఒక తల్లి 2 కుమారులు, ఆ సైజు వాళ్ళకే నేను చూడాల్సి వచ్చిందండి. ఆ సైజు వాళ్ళనే కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ప్రార్థన చేశాను, 2 కోసం ప్రార్థన చేస్తాను. ఒకటికి యాక్సిడెంట్ అయితే 2 కాళ్ళల్లో రాడ్లు వేస్తారు అంటాడు, కాళ్ళు ఉబ్బుగా ఉంది. ఆ షార్ట్ వేసుకొచ్చాడు. నేను కాళ్ళ ఇంకా చూస్తున్నాను, ఏంట్రా అంటే వాళ్ళ అన్నయ్య కాళ్ళని చూశాను. ఏమో కొన్నిసార్లు విచిత్రం డౌట్లు వస్తాయి కదా, ఇడి కాలు ఎట్ట ఉందని కాదు, ఆడి కాలు ఎట్ట ఉంది, ఇడి కాళ్ళని చూశాను. ఇడి కాలు నార్మల్గా, ఈడి కాలు ఎట్ట ఉందంటే
రాడ్లు వేసారా అన్న, 2 కాళ్ళు రాడ్లు ఉన్నాయి, ఈ కాలు మడతకు వస్తుందంట, మడతకు రావట్లేదంట. స్టిల్ దేవుడి కృప ఉంది వాళ్ళకి. ఏమండి కోలుకున్నాడు. వీళ్ళు వెల్ గుడ్, బాగున్నారు. ఇంకొక తల్లి వచ్చింది. ఏమండి 2 కొడుకుల పేర్లు చెప్పింది. ఒకటి భార్గవ్ అంది, ఒకటి దినేష్ కార్తిక్ అంట. వీళ్ళు బాధ ఏంట్రా అంటే, ఒకటికి ఆర్మీలో జాబ్ కావాలంట, ఒకటికి ఎయిర్ ఫోర్స్లో జాబ్ కావాలంట. 2 2 అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారంట. నేను ఏ పైల్వాన్లో అనుకున్నా. నేను ఆడొచ్చాడండి. ఆ తర్వాత ఆ కుర్రోడు ఆడు వాళ్ళకం చూస్తే ఎలా ఈడ ఎయిర్ ఫోర్స్లో అనిపించింది. సరే అనిపించిన తర్వాత నేను ప్రార్థన చేసే మధ్యలో వచ్చాడు కదా, వాడికి చేయలే. ఏడు ముందాసి ప్రార్థన చేసి వాడికి చేయలే. చేయకపోయిన తర్వాత అయ్యా మా అబ్బాయి ఒకటి ప్రార్థన చేయనే ముందు కొన్ని మాటలు చెప్పింది. అయ్యా మా అబ్బాయి ఎక్కువ పడుకుంటాడని. ఏం చేస్తాడంట, యాక్చువల్గా 19 to 23 ఆ మధ్యలో కాస్త ఎక్కువ నిద్రే ఉంటుంది. 17, 18, 19 నాకు అది పెద్ద ఎక్స్పీరియన్స్. ఆయన పెద్ద వయసు కాబట్టి 4 గంటలు పడుకునేవాడు, నేను ఎక్కువసేపు పడుకునేవాడిని. నాకు చాలా ఈజీగా ఉండేది, కానీ ఏజ్ని బట్టి నిద్ర ఉంటుందండి. నేను అన్నాను ఏం కాదు అమ్మా అని చెప్పని, ఎందుకో డౌట్ వచ్చి 2 గంటలు పడుకుంటావరా అని అడిగి. 14 గంటలు పడుకుంటాడు. ఏంట్రా అన్న, ఏమన్నా తింట ఖాళీ కొట్టారు పడుకుంటున్నారు. ఓకే, ఇంతకుముందు అసలు నిద్ర పట్టేది కాదంట. ఇంతకుముందు ఇప్పుడేమో 14 గంటలు పడుకుంటామంటే మెలుగు ఎంతసేపు ఉంటున్నాడు, 10 గంటలు. ఆ 10 గంటలు ఫోను, ఆటలు పాటలు ఏమీ లేదు. అయిపోయింది. అరే బాబు నీళ్ళు చీకటి పనిచేస్తుంది, నువ్వు మందిరానికి వెళ్తే ఆరాధనలో కూర్చుంటావా అన్న. ఆ పక్కింటి ఆవిడ వచ్చింది ముసలమ్మ, ఆవిడ తల్లిద్దరు కూర్చోడయ్యా అంటున్నారు. కూర్చోడంట. సరే మీ అమ్మ చెప్పిన మాట ఏమన్నా అంటావా, ఎండయా అంట. అంటే అలాగే ఆ సిచ్యువేషన్ తెలిసిపోతుంది కదా. దైవజనులు అడిగేటప్పటికి నీ లోపం చెప్తున్నాడు అన్నట్లుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. దేవుడు అంటే భయం ఉండాలి నాన్న అని చెప్పనంటే, అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ రివీల్ చేసింది. నేను ఆల్రెడీ కొంచెం రివీల్ చేశాను. వాళ్ళ అమ్మ రివీల్ చేసింది అంటే, దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఇలాగ ప్రశ్నలు వేస్తాడయ్యా అని చెప్పినాం. నేను అన్నాను, నీ జ్ఞానానికి మించిన ప్రశ్నలు వేస్తున్నావు, నీకు వివరంగా తెలిస్తే ముందు దేవునికి లోబడి ఏం చేస్తాడు నీకు అర్థమైద్ది. నువ్వు దేవుని ఆరాధనలో ఉండకుండా, దేవునికి లోబడకుండా, దేవుని సేవించకుండా, దేవుడు నాకేం చేశాడని చెప్పని ఎలా అడుగుతావు నువ్వు? ఈ రోజున ఒక ఈ జనరేషన్ జెన్జెడ్ జనరేషన్ అంట. జెన్జీ అన్నారా, జెన్జీ 90s కిడ్స్ వేరు, వై వాళ్ళలో వీళ్ళంతా జెన్జెడ్. వీళ్ళంతా ఒక వ్యవహారం కాదనమాట, వీళ్ళు ఏదో లెక్కలో ఉంటారన్నమాట. నేను వాటికి చెప్పాను, అయినా నువ్వు దేవునికి లోబడు, దేవుని మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, మొదట నీలో ఉన్నది పోయింది. దేవునికి లోబడినాక అప్పుడు దేవుడు నీకు ఏం చేయలేదో అడుగుతావు. ఏమండి, ఇప్పుడు మనిషి ఎలాంటి ప్రశ్న వేస్తున్నారంటే, దేవుడు నాకేం చేశాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న అవ్వన ఆదాము కనుక, నువ్వు ఆదాం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాకేం చేశాడు అని అనుకో, నువ్వు ఆదాంకి ఏం చెప్తావు? మీరేగండి ఏదో తోటలో పండు తినొద్దంటే తిన్నారు, మీరు తిన్నందుకేగా తోసాడు, మళ్ళీ అటు మాడితే అన్యాయం కదా. ఇక్కడ విషయం ఏంటంటే, నాకెందుకు న్యాయం జరగట్లేదని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు తప్ప నీకెందుకు అలాగుందనే ఒక జవాబు ఉంది. దేవుడు క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే, నువ్వు కోరిందల్లా చేసే దేవుడు కాదు. వ్యత్యాసం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. వాడికి అదే చెప్పి, నాన్న మనం చేసేవాడి ప్రతిఫలం ఎత్తాడు తప్ప దేవుడు ఉద్యమ గురులను తీర్చడు. నువ్వు చేసేది ఏంటో, నీ జీవితం ఏంటో దానికే రెస్పాండ్ అవుతాడు దేవుడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, అంతే. అవ్వాదం దగ్గరికి వెళ్ళి వెళ్ళావు అనుకో, అవ్వాదం ఏంటో మా బతికెట్ అయిపోయింది, దేవుడు మమ్మల్ని ఎట్ట చేశాడు అనుకో, నువ్వేమన్నా కామన్ సెన్స్ ఉంటే నువ్వేమంటావు, మేము చదివాము బైబిల్లో దేవుడు అట చేస్తావేంటి, నువ్వే అట చేసుకున్నావు కదా అని అంట. ఇప్పుడు నువ్వేమంటున్నావు, నా జీవితం ఎట్టకుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పనా, నువ్వేం చేస్తున్నావో దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు, అంతే. దేవుడి విధానం నీకు తెలియాలి. నేను దేవుడి దగ్గరకు వచ్చాను, దేవుడికి కానుకేసాను, దేవుడికి ఉపవాసం ఉన్నాను, వీటన్నింటికి పాస్టర్లో పంతుల్లో గుళ్ళో పంతుల్లో టెంప్ట్ అవుతారేమో కానీ
యేసు ఇటుకని టెంప్ట్ అవడు. ఆయనకు కావాల్సింది ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో నిన్ను ఎలాగ జీవించడానికి ఆయన నిన్ను తయారు చేస్తున్నాడో, బోధిస్తున్నాడో, మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడో, నువ్వు దానికి లోబడి వెళ్ళినప్పుడు నిజంగా నిన్ను ఈ భూలోకంలో ఏ ప్రణాళికతో ఉంచాడో ఆ ప్రణాళిక చొప్పున నిన్ను గణపరిచి ఆ మహిమలో, ఆ ఆశీర్వాదంలో, ఆ స్థాయిలో నిన్ను ఉంచుతాడు. సో ఆ ఆశీర్వాదంలో స్థాయిలో ఉంటావా లేదనేది మధ్యలో నీ క్రియలే. నేను చెప్పా కదా, జాబ్ ఇది ఇచ్చేది నువ్వు, మధ్యలో కోర్స్ ఉందా, అది కంప్లీట్ అయితే జాబ్ వచ్చింది. దేవుడు ప్రణాళిక ఉంది, నువ్వు మధ్యలో ఆయన పెట్టిన బోధ ఉంది, జీవితం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. వాటిని దాటి పాటించి వెళ్ళావనుకో, దేవుడు ఇవ్వాలనుకున్న ఆ స్థితి నీకు దక్కిద్దండి. ఈ తెలియక, ఈ దేవుడు మార్గము క్రమం తెలియక చాలా మంది మీ మందిరానికి ఇల్లు వస్తున్నాగా అనుకుంటున్నారు. ఇల్లు వస్తే అవదో, మందిరానికి ఇల్లు వస్తే అవదో. నువ్వు మందిరానికి ఇల్లు వస్తున్నావు, లోకంలో వాళ్ళు చూడు, ఎక్కడెక్కడ ఏలూరు అండి, ఎక్కడెక్కడ రాజమండ్రి అండి, ఏమండి వాళ్ళు ఒక డ్రెస్సులు వేసుకుని కాళ్ళు గొడ్డలు కట్టుకుని నడిచొస్తున్నారు. నీది ఎక్కువ ప్రయాస, వాళ్ళది ఎక్కువ ప్రయాస. ఏమంటే పొద్దున్నే లేచి చంద్రులు స్నానం చేస్తారు వాళ్ళు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి వాళ్ళు, కిందే పడుకోవాలి వాళ్ళు, నీసు తినరు వాళ్ళు. ఏంటి నువ్వు పెద్ద భక్తి అని చెప్తున్నావు? భక్తి వాళ్ళు మోకాలతో మెట్లు ఎక్కుతానంటారు, పొర్లు దండాలు పెడతారు. నువ్వేం చేస్తున్నావు? స్టైల్గా వెళ్తున్నావు మందిరానికి, మంచి ప్లేస్ చూసుకుంటున్నావు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నావు, ఒక నిద్రేస్తున్నావు, వచ్చేస్తున్నావు, భక్తి చేస్తున్నాను అంటున్నావు. ఇప్పుడు దీనికి పడిపోతాడు దేవుడేమన్నా? పాస్టర్ గారికి ఏముంటుందంటే, పోందని దగ్గరకు వస్తున్నాడుగా, వెళ్దాం ప్రార్థన చేద్దాం, పాస్టర్ గారికి ఉంటుంది. దేవుడికి ఎందుకు ఉంటుంది? దేవుడికి కావాల్సింది నీ జీవితం, నీ క్రియలో, నీ హృదయము, నీ లోబడే విధానం. దీనిని బట్టే దేవుడు నీకు ఏమన్నా ఇస్తాడు. ఆ కుర్రోడు చెప్పేవారు, నాన్న అట్టవ దేవుడికి ఒక మార్గం ఉంది, నువ్వు చేసిన దానికే ఎత్తాడు, నువ్వు చేసిన దానికే ఏదైనా ఎత్తాడు తప్ప దేవుడు నాకేం చేశాడు ఇవన్నీ నీకు ఈ వయసుకి అర్థం కాదు. కానీ లోబడు, మీ అమ్మతో పాటు మందిరానికి వెళ్ళు, ఆరాధనలో కూర్చో, చెప్పే మాటలేంటో విను, నువ్వేం చేయాలో నేర్చుకో, వినాలి, నువ్వేం చేయాలో నేర్చుకో, అప్పుడు నువ్వు సెట్ అవుతావు. నన్ను అడుగు, అప్పుడు నువ్వు సెట్ అవ్వకపోతే, నీకు జాబ్ ఇవ్వకపోతే దేవుడు అప్పుడు అడుగో. ఏమండి వీడు ఇప్పుడే ఇట్ట ఉన్నాడు, అమ్మ మాట ఏంటంట, మందిరానికి వెళ్ళంట, దేవుడికి లోబడ్డంట, ఆ ఫ్రెండ్స్ అంట అన్నంట. వీడికి జాబ్ ఇచ్చి చేతిలో 50,000 పెడితే ఏమవుతాడు మీరు చెప్పండి? ఇలాంటి వాడికి, ఇలా 30 ఏళ్ళు వచ్చినోడికైనా దేవుడికి లోబడినోడికి ఒక 50,000 శాలరీ ఇచ్చి కూర్చోబెడితే ఏం చేస్తాడండి? నేను అంటున్నాను, దేవుడు అందుకే నీకు ఇవ్వలేదురా అన్న. అంతే కదా, దేవుడు నీకు అందుకే ఇవ్వట్లేదు. నువ్వు ముందు దేవుడికి సెట్ అవ్వు, దేవుడు అన్నీ ఇస్తాడు. ఇంకో మాట చెప్పా, ఒక నాయనా నీకు ఎయిర్ ఫోర్స్లో కాకపోతే దాన్ని ముక్తావదంగా కూడా ఇస్తాడు నీకు. ఆయన చిత్తం ఏంటో అది తెలిస్తే ఎయిర్ ఫోర్స్ కన్నా ఆయన చిత్తమే నీకు గొప్పగా ఉంటుంది. ఒకవేళ ఇది ఇవ్వకపోయినా నీకు దేవుని చిత్తం అర్థమైన రోజున దీని తలదాన్ని పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచుతాడు. ముందు దేవునికి లోబడు. ముందు ఏం చేయాలండి? అయిపోయి సబ్జెక్ట్ క్లోజ్ మాట్లాడొద్దు, చెప్పొచ్చు ఇంకంతే. ఇక అంతే, నువ్వు ఇంకెక్కువ మాట్లాడొద్దు, సబ్జెక్ట్ క్లోజ్ అనమాట. ఆ మాటలు వినటానికి లోపల ఏమండి ఇప్పుడు మనం కొంచెం బక్కలు గట్టిగా నొక్కెత్తే ఏమైపోతారు వాళ్ళు? అట్ట అయిపోతున్నాడు వాడు ఆ మాటలు వినటానికి. కానీ గాల్లో ఎగరాలి, అదే ఇట్లా పెట్టి నొక్కేస్తున్నట్టు ఉండదు. ఆ లోపల నాకు అర్థమవుతుంది, దేవుడు కొంచెం ఇచ్చాడండి లోపల. అల్లకల్లో ఇంకో ఇద్దరు మాత్రం నవ్వుతున్నారు, ఇద్దరు కుర్రోళ్ళు మాత్రం లోబట్ల దగ్గర బాగా ఇడికేస్తున్నారు బ్యాండ్ అని చెప్పి. వాళ్ళిద్దరు మాత్రం లోపల ఏం చేస్తున్నారు, ఇడు మాత్రం లోపల అల్లకల్లో అయిపోతున్నాడు. మా బ్యాచ్ కాదు, వాళ్ళు దేవుంది. మళ్ళీ ఆడితో పెద్ద కోట ఎందుకు లేదు, దాని మీద చేయకూడదు, వేయలేదు. నేను మన గానంలో మనం తీసుకోకూడదండి, మన సబ్జెక్ట్ మనం తీసుకోవాలి, మన వరకే మనం తిప్పలు పడాలి. మన గాన సబ్జెక్టులు ఇరుక్కుని అదంతా అవని వాళ్ళు పెద్దది ఉంది ఇక అవదలే అని చెప్పని నేను వచ్చాను. కానీ నేను మీకు రాత్రి నేర్పించే జ్ఞానం ఏంటనంటే, నువ్వు నాకేది ప్రతిఫలం అనమాక, నీకు ఒకటి ఉంది, నువ్వు మధ్యలో కావాల్సింది ఏంటో పట్టుకో. నీ క్రియలు దైవ చిత్తానుసారమైన నీ క్రియలు, దేవుడి వాక్యానుసారమైన నీ క్రియలు, దేవుని ఆజ్ఞలను అమ్మడించిన నీ క్రియలు సవ్యంగా ఉన్న రోజున అసలు నువ్వు ఊహించని చోట దేవుడిని కూర్చోబెడతాడు. భూలోకంలో పరలోకంలో ఆయన సీట్ పక్కనే కూర్చోబెడతాడు. ఏమండి ఇంతకన్నా గొప్ప ఏమైనా ఉంటుందా? ఉండదు. మీకు సంగతి చూపిస్తాను రండి. అంటే నీ జీవితం నీ క్రియలే. నేను చెప్పే గొడవ అది రాత్రి.
నువ్వు మహిమను పొందలేకపోవడం, స్థాయిని పొందలేకపోవడం ఈ పాపమే, నీ అవిధేయతే, అంతమించి నేనేం చెప్పట్లేదండి. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఈ భార్యను ఇక్కడున్న ఈ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి. అసలు అక్కడ ఎందుకు ఉన్నారు వీళ్ళు? ఏమండి, ఆదికాండం 19 కదా, వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు? అసలు లోతు భార్య, లోతు పిల్లలు అక్కడ ఎందుకు ఉన్నారు? ఏమండి, మీకు చరిత్ర కరెక్ట్గా తెలిస్తే ఎక్కువ మిమ్మల్ని నడిపించడానికి అవకాశం దక్కింది. సో మ్యాక్సిమం చరిత్ర చెప్పాను మీకు, గుర్తుపెట్టుని ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పింది అబ్రహామునే, దేవుడు బయటికి రమ్మని పిలిచింది అబ్రహామునే, దేవుడు నీ సంతానం ఆశీర్వాదంగా ఉంటుందని చెప్పింది అబ్రహామునే. కాకపోతే చిన్నప్పటి నుంచి పెద్దతోనో బాబాయ్తోనో పెరిగి ఉన్నాడు కాబట్టి నేను కూడా వస్తాను పెద్దనానంటే తోసేయలేక, తీసేయలేక, రారా అని ప్రేమను చంపుకోలేక వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. మీరు జాగ్రత్త చెప్పండి, దేవుడు పిలిచింది ఎవరిని? ఆశీర్వదిస్తానని చెప్పింది ఎవరిని? ఆశీర్వాదంగా ఉంచుతానని చెప్పింది ఎవరిని? ఈ మధ్యలో వీడెవడో పానకులో పడక తోడుగా వచ్చినందుకే దేవుని పిలుపులో, దేవుని ఏర్పాట్లలో ఉన్న వ్యక్తితో పాటు ఉన్నందుకే. కొన్నిసార్లు అలా అంటేసుకుంటే అంతే. నీకు అర్థమైందా? అది నీ భాగ్యమే కాదు, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులతో పాటు నడుస్తున్నందుకు ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఆరాధ్యంలో మాట్లాడినప్పుడు నోవాహు నీతిమంతుడు, నోవాహు కుటుంబం అంతా నీతిమంతులా? మరి వాళ్ళు 8 మంది ఎందుకు రక్షణ పొందుకున్నారు? అతని మాటల్లో పడ్డారు. అతను బట్టేం కాదు, అతని మాటకు లోబడ్డారు, అతను వెంబడించారు. నేను చెట్లు అడుగుతాను, మీరు అడుగుతారా? మేము అడుగుతాం. మీరు నమ్ముతారా? మేము నమ్ముతాం. నువ్వు చెప్పినావుగా, నమ్ముతాం. నీతిమంతుడు ఎవరు? ఒక్కడే. పిలుపులో ఉంది ఎవరు? అబ్రహాం ఒక్కడే. వీళ్ళందరికీ మేలేంటేనంటే ఆ ఒక్క వ్యక్తి ఎవరో, దేవుని చేత ఎంపిక చేయబడి నడిపించబడుతున్న వ్యక్తి ఎవరో, వారి కూడా ఉండడమే, వారితో పాటు ఉండడమే, వారిని వెంబడించడమే, అంతే. అందుకే ఆస్వాదించబడతారు కొంతమంది. అది ఇప్పుడు లోతు గొప్ప. కొంతమందికి వాళ్ళది ఏం ఉండదండి. ఆ ఇంట్లో ఎవడో నీతిమంతుడు ఉంటాడు, లేకపోతే ఆ సేవకుడు కన్నీరు కారుస్తూ ఉంటాడు, లేకపోతే వాళ్ళు ఎవరు సహవాసం ఉన్నారో వాళ్ళు దేవుని నడిపింపులో ఉంటే వాళ్ళతో పాటు ఉండి ఏదో చిన్న హెల్ప్ ఉండి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్లోనో వాళ్ళ బంధు ఎవరో ఎంపిక చేయబడిన వ్యక్తి ఉంటాడు, వాళ్ళతో పాటు కొంచెం మూవ్ అవుతూ ఉంటారు. ఏమండి, ఆ నడిపింపులో ఉంటారు. దానికే దేవుడు ఆశీర్వదించేస్తూ ఉంటాడు. ఎంత ఆశీర్వాదం వచ్చిందంట, పిలుపులో ఉన్నవాడికి ఎంతో, పానకంలో పొడకు కూడా అంతే. మరి అంతే కదా, ఈయన ఆస్తి ఆయన ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమైందనంటే ఎలా ఇచ్చాడు? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది లోతుకు అర్థం కావాలి కదా. మాట్లాడే దేవుడు ఉన్నాడని చెప్పింది మా బాబాయ్, ఆయన బలిపీఠంగా అర్పణ చేయాలని చెప్పింది మా బాబాయ్. ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడికని చెప్పి నడిపిస్తున్నాడని మనల్ని తీసుకెళ్తుంది మా బాబాయ్. దేవుడు మా బాబాయ్తో మాట్లాడుతున్నాడు, ఆయనతో పాటు ఉన్నందుకే మేము ఇంత ఆస్వాదించబడ్డాం. ఆ బుద్ధి ఉంటే అసలు బాబాయ్ని ఎందుకు వదిలేసేవాడు? అదే ఈరోజు చాలా మందికి తెలియాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న చోటు ఏంటి, మార్గం ఏంటి, గమ్యం ఏంటి, వెంబడించాల్సిన వ్యక్తి ఎవరు, కొన్ని జ్ఞానం తెలియాలి. ఆలోచన లేకుండా పెట్టుకొని వెళ్ళిపోయాడండి. ఏ ఆస్తిని ఆధారం చేసుకుని వెళ్ళిపోయాడో ఈ రోజున ఆ ఆస్తి అంతా ఆ దోష శిక్షలో కాలిపోతుందంట. ఇప్పుడు కాలిపోయిందని చెప్పని తెల్లమొహాలు వేసి కూర్చున్నావంటే కాలిపోవడానికి కారణం ఎవరో? 4 రోజులు పోయినాక లోద్దారికి వెళ్ళు, ఎలా కూర్చుని ఉంటాడు? సూర్యుని కూర్చుని ఉంటాడు. కూర్చొని ఏమైంది లోతునండి, దేవుడిని ఆస్తి అంతా కాల్చాడని చెప్పావు అనుకో, నువ్వేమంటావు లోతుతో? లోతుని ఏమంటావు? దేవుడి కాల్చేస్తావు ఏంటి? మీ బాబాయ్ సొదమొఖం, నువ్వు నిదారు నువ్వు వెళ్ళన్నప్పుడు నువ్వేగా పచ్చని తోటల్లో ఉన్న సొదమొఖం వరకు వచ్చి కూర్చున్నావు, నువ్వేగా వచ్చావు, నువ్వేగా ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఈ అందమైన ఊరని, సిరి సంపద కలిగిన ఊరని, నీ గొర్రెలకి మేత దొరుకుతుందని, కంటికి ఇంపుగా ఉందని నిర్ణయం చేసుకుని నువ్వేగా వచ్చి కూర్చున్నావు ఇక్కడ. ఈ ఊర్లో ఎంత పాపం ఉందో, రోజు రోజుకి హృదయాన్ని నొప్పించుకుంటున్నావు తప్ప పారిపోయి తిరిగి తప్పేం వెళ్ళావా?
ఒకసారి రాజులను వచ్చి పట్టుకెళ్లారు, నీ బాబేసి విడిపించాడు. బుద్ధి వచ్చిందా? అప్పుడైనా కాలుపట్టు క్షమాపణ అడిగావా? ఏమీ చేయలే. మళ్ళీ ఇక్కడే పాతుకుపోయావు. అప్పుడు చేశాడు, నువ్వు అనిపిస్తున్నావు. అనిపించా ఎందుకు? నేను అనుకో మరీ ర్యాష్గా మాట్లాడతా. మామూలుగా మన మాట చాలా ర్యాష్గా ఉంటుంది, ఇలాంటి వాళ్ళతో ఇంకా ర్యాష్గా ఉంటుంది. నువ్వెట్ట మాట్లాడుతావు నాకు తెలియదు. లోతుగా స్తోత్రం చెప్పు. ఆ కింద ఆయన అంటాడండి, అతడు తడువు చేసెను, చదువు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా ఇలాగు కాదు. చూడండి ఏమంటున్నాడు, ప్రభువా ఇలా. చూడండి, ఎవరైతే దీవించబడరో అంటే దేవుని స్థాయిలోకి రాలేరో వాళ్ళకి కనిపించే ఫస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఫస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పనా? దేవుడు అంట మనిషి చేయలేని ఆజ్ఞం ఇవ్వలేదంట. సేవకులను కూడా దీన్ని దాటేం చెప్పలేం. 2 రోజులు ఉపవాసం ఉండన్నా అన్నాను అనుకో, అలా కాదు నాకు రేపు పెళ్ళి ఉందంటే అలా కాదన్న చోటే నీకు అయిపోయింది. నువ్వు ఎప్పుడు చెప్పలేదా? మాట ఎదురు చెప్పలేదా? ఒకటి నీకు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఇలా చెయ్యి, నీ క్షేమం అని చెప్పిన తర్వాత నువ్వు రిటర్న్ ఓకే అంటావా? లేకపోతే కొంచెం అయ్యగారికి చెప్పు మరి, ఏమన్నా సైడ్ కానీ డైరెక్ట్ కానీ అలా కాదు మరి అంటావా? అలా కాదన్నావా ఇక నీకు అవ్వదు. వాళ్ళు ఏమన్నారు, నశించిపోకూడదంటే పర్వతానికి వెళ్ళి అక్కడ ఉండంటే, అలా కాదు నేను ఈ ఊరికి వెళ్తాను. ఇప్పుడు నీ ముంచింది నీ సెలక్షనేగా, నిన్ను ముంచింది కూడా ఇప్పుడు నీ సెలక్షనేగా. నన్ను అలా అమ్మంటది, నేను చెప్పిన మాట ఒక్క మాట ఏనండి బాబు, అయిపోయింది దరిద్రం అక్కడే. దరిద్రం అంతా అక్కడే ఉంది కదా. తల్లిదండ్రుల మాట నువ్వు, తల్లిదండ్రులు లోబడు, నీకు మా తల్లి మాట తోసేకు, తండ్రి మాట తోసేకు, ఇది మాటలో నేను బైబిల్లో. అరే నీ దరిద్రం అక్కడే ఉంది అన్న. దరిద్రం అంతా ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. ఇప్పుడు ఇలా అన్నారు, ఒరే నేను కోసం స్టిల్ ఇప్పుడు ఈయన మీద కనికరపడ్డానికి కూడా ఆయన ప్రార్థనే, అబ్రహాం ప్రార్థనే స్టిల్ ఇప్పటికి కూడా. ఇప్పుడు నీ గొప్పే లేదు, నీ మొహం చూసేవారు రాలా, ఆయన మొహం చూసి వచ్చారు, ఆయన నడిపేసి వచ్చారు, నీ చేతులు పట్టుకు వెళ్తున్నారు. ఇల్లు అక్కడ ఉన్నానంటే అలా కాదు, ఇక్కడికి వెళ్తాను. ఏం చేయాలి? కాలర్ బటన్ పేట్ అలాగేం లేదు, నీ ఇష్టం సావ్ అన్నారు అంతే. ఒక దరిద్రం ఒకటి చూడండి. రెండోది వీళ్ళు ఎంత విధేతలు ఉన్నారు చూడండి. 21వ వచనం 2వ వచనం. ఆయన దేవుడు అబ్రహాముతో 19:21 ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమియో చేయలేనను, అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడెను. ఇక్కడ వెనక్కి తిరిగి చూడొద్దండి, మాట అక్కడ ఉంది చూడండి ఒకసారి. అయిపోయింది అక్కడ. దూతలు వారిని వెలుపులు తీసుకొచ్చిన తర్వాత నీ ప్రాణం, నువ్వు వెనక్కి చూడొద్దు. 2 మాటలు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఏనికన్నా లోబడ్డారా వీళ్ళు? చూడండి, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. ఆ లోతాడు కూర్చుని ఉంటాడు. ఏంటి లోత అంటే, మా ఆవిడ స్తంభం అయిపోయింది. మీ ఆవిడ స్తంభం అయిపోయిందా? ఏంటి లోతు? నా కూతుర్లు పాపం చేశారు. ఏంటి లోతు? మొత్తం కాలిపోయింది అన్నాడు అనుకో, పోన్లే అంటావా? పాపిస్తోడా, హిమాలవాడా చెప్పాడా పర్వతానికి వెళ్ళరాని తిన్నగా డోర్ మూసిని వెళ్ళాలా? వెనక తిరిగి చూడొద్దని చెప్పాడా? మీ ఆవిడ మెడమే చెయ్యేసి బలవంతంగా లాక్కెళ్ళాలా? ఏం చేసావు మరి? ఏం చేయాలి? తెలుసు లోతుకి వాళ్ళు పెళ్ళం టాలెంట్ ఏంటో తెలిసినప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్స్ చేస్తారు మెడ మీద చేసి వెనక తిరమ సంపెత్త పద అని చెప్పి లాక్కెళ్ళిపోవాలి. ఏమన్నా అయినాయా? ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటే దేవుడు ఎట్లా చేశాడు? కొంతమంది అనేస్తారండి. కొంతమంది ఎవరిని అంటారు తెలుసా? దేవుడు ఎందుకు ఎట్లా చేశాడు?
దేవుడు ఎందుకు ఎగ్జామ్లో పాస్ చేయలేదు, వీడు చదవడు. దేవుడు ఎందుకు జాబ్ ఇవ్వలేదు, దేవుడు ఎందుకు ఆ కార్యం చేయలేదు, దేవుడు ఎందుకు అప్పుల్లో ఉంచాడు, వీడు చేయాల్సింది చేయడు, లోబడాల్సింది లోబడ్డు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు? నేను చెప్తారా దేవుడి దగ్గర ఎందుకు నీ సమాధానం? ఆయన వచ్చి చెప్తే తట్టుకుంటావా? నేను చెప్తాను, నాకు ఆన్సర్ చెప్తున్నాగా. దేవుడు అంటే నీకు ఏ పక్షం విలువ లేదు, దేవుడు నాకు నీ ఏ పక్షం లోపడు. ఏదైనా చెప్పావా? అలాక్కది నా మాట నీ మాట వినను, నువ్వు చెప్పింది చేస్తే బాగుపడతావు. నీ మాట నువ్వు నన్ను వినమన్నావు అనుకో, రేపొద్దు నీ గోడంతా కూర్చోవాలి నేను. ఎట్ట అయిపోయింది. ఏమండి, ఒక్కొక్కరితో టైం స్పెండ్ చేస్తే ఆడికి ఎక్కడా చెప్పుకోలేడు కదా, స్నేహితులకి బంధువులకి ఎక్కడ పాషను చూస్తే. అందులో నా మొహం చాలా అయితే కనపడింది. నాతో ఎవరన్నా చెప్పుకుంటాం మొదలెట్టారా, గంటలు చెప్తారు. ఇంత బాగుందా అనిపించింది. మొత్తానికి జవాబు పెట్టి చెప్పనా, అలా కాదు, నువ్వు లోపట్లేదే, అలా కాదు అన్నాడు చూడు. ఇప్పుడు ఏమన్నాడు లోతు? అలా కాదు, ఏం కదంట, అలా కాదు కాబట్టి ఇలాగయ్యో. మీరు ఏమనుకున్నావు దేవుడు అంటే? అలా కాదు, ప్రార్థన రావచ్చుగా, అలా కాదు, ఊరెళ్ళాలి, అలా కాదు, ఉపవాసం రావచ్చుగా, అలా కాదు, ప్రార్థన చేతన ఇవ్వచ్చుగా, అలా కాదు, ఏమండి తల్లి మాట వచ్చుగా, అలా కాదు, బాప్తిసం తీసుకోవచ్చు కదా, అలా కాదు. నువ్వు అన్నిటికీ అలా కాదనంటే రేపు పొద్దున్న ఏమండి నువ్వు దిగాలు కూర్చుంటుంది, నువ్వు ఓదార్తంతో పడే ఉండదండి. దేవుడు నీకు మహిమనిద్దామని చూశాడు. ఈ కుటుంబాన్ని అసలు కీడులో పెడతా ఆయన చెప్తావా? ఈ కుటుంబాన్ని తప్పించి పూర్తిగా మంచిగా సౌఖ్యంగా ఉంచుదామని అనుకున్నాడు. భార్యతో, భర్తతో, బిడ్డలతో కుటుంబాన్ని ఒక మంచి మార్గం చూపించిన మార్గం కాళ్ళని వేసుకుని ఇప్పుడు దిగాలకు కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వు అన్నాక అలా కదని ఇలాగైతే ఒక్కొక్కరు ప్రవర్తన చూస్తే మెంటలు వచ్చేద్దాం. స్టిల్ ప్రేమతో ఉండాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమతోనే ఉంటాడు. ప్రతిఫలం ఇచ్చేస్తాం అంతే, ఇంకేం చేయలేం. నువ్వు బాధలో ఉన్నా ఓకే, ప్రేమతోనే ఉంటాం, ఏం చేయడానికి ఉండదు. ఆ బాధకి మూలం దేవుడు కాదు, నువ్వు చేసుకున్న క్రియలు. నీ మార్గం ఇలా కాదు ఇలాగని చెప్పి బైబిల్ని తీసి నీ జీవితం ఏంటో క్లియర్గా చెప్తుంటే నువ్వు లోబడవా? ఇదిగో నిమ్మ వచ్చింది, ఐస్ క్రీమ్ తిమ్మాక చూసే వాళ్ళ లంగ్స్లో ఎట్లా ఉందో డాక్టర్ చెప్తే మాత్రం ఐస్ క్రీమ్ ఇస్తే మేము తినమండి. ఒక బొడ్డ పాప మా చర్చిలో చెప్పిద్ది, అది ఐస్ క్రీమ్ ఇస్తే మా మమ్మీ తినొద్దాను, నాకు జలుబు, నాకు నిమ్ము తెగేసి చెప్పిద్ది. ఆరోగ్యం మీద భయం ఉన్నోడు మాత్రం దాని జోలికి వెళ్ళడం. ర్యాషెస్ వచ్చినాయి అంట, నేను చికెన్ తింటలా, స్పెషల్ మటన్ ఇప్పుడు ఖర్చు పెరిగింది. ర్యాషెస్ వచ్చినాయి అంట, డాక్టర్ చికెన్ తినొద్దన్నాడంట. నీ బ్లడ్లో పాలదని డాక్టర్ చెబితే, నీ ఒంట్లో పాలదని డాక్టర్ చెబితే ఏదొద్దంటే తక్కువ మనత్వ ఆరోగ్యం కావాలా? దేవుడు చెప్తున్నాడు నాన్న నువ్వు ఇది మానే, ఇది మార్చుకోమని చెప్తే మాత్రం అలా కాదు, ఇలా కాదు. అమ్మొక డాక్టర్ గారికి చెప్పు, అలా కాదు, ఇంకో వారం ఐస్ క్రీమ్లు తింటాను, ఫలుదాలు తింటాను, ఏమండి అన్నీ వేసేస్తాను, వారం తర్వాత చూద్దామని వాడు అంటాడు. వారం తర్వాత ఐసీలో పెడతా అంటాడు. వాడికి ఎదురు చెప్పలేవు, వాడికి లోపడుతావు. ఆరోగ్యం అంటే భయం, దేవుడు అంటే భయం లేదా? దేవుని కట్టడంటే భయం లేదా? దేవుని మాట అంటే భయం లేదా? చూసుకో, నీ మహిమను, నీ భవిష్యత్తును, నీ విలువైన ఆశీర్వాదాన్ని, నీ విలువైన జీవితాన్ని ఎవరు పాడు చేయట్లా, నీకు నువ్వే చేతులారా పాడు చేసి పెట్టుకుంటున్నావు. నేను అంటాను, ఇంకో స్టోరీ చెప్తాను. అబ్రహాంకి ఒక కొడుకున్నాడు, ఇస్సాకి 2 కొడుకులు ఉన్నారు. ఇస్సాకి ఎంతమంది ఉన్నారండి? మొదటి పేరు ఏంటండి? ఏశావు. రెండోడి పేరు ఏంటండి? యాకోబు. అన్నదమ్ములు కమల పిల్లలు. ముందు ఎవడు బయటకు వచ్చాడు? ఎవరు వచ్చారు? తర్వాత ఎవరు వచ్చారు? ఈ నిమిషాల గ్యాప్లో జ్యేష్ఠత్వం పోయింది. జ్యేష్ఠత్వం పోయింది. జ్యేష్ఠుడికి ప్రథమ భాగం, రెట్టింపు భాగం వచ్చింది అనమాట. తెలుసా జ్యేష్ఠుడి భాగం మీకు? జ్యేష్ఠుడికి రెట్టింపు భాగం వచ్చింది. సో పెద్దోడికి రెట్టింపు భాగం ఉంది వారసత్వంలో. బాగుంది. ఒకరోజు ఈడు ఏడుస్తాడు చూడండి, నాకు ఆడు ఏడు భలే ఉంటుంది. ఒక నిమిషం 27వ అధ్యాయంలో 34 చదువు. ఏం చేస్తున్నాడంట? ఏడుతున్నాడు. ఎందుకో చెప్తా చూడు, నేను ఎందుకు వచ్చింది ఏడుపు. నన్ను దీవించు
తండ్రితో చెప్పాను. ఆ, అతడు ఆ. నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి ఉమ్, నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయెను. ఆ, ఏసేపు యాకోబు అను పేరు ఆ, అతనికి సరిగానే చెల్లినది. ఆ. అతడు నన్ను ఆ. ఈ 2 మార్లు మోసపుచ్చి మెళ్ళ మీద పెట్టి కొట్టేయాలి. 2 సార్లు మోసం చేశాడంట. చేశాడా? 2 సార్లు ఎక్కడ మోసం చేశాడు నిన్ను? ఇప్పుడంటే నీ బట్టలు వేసుకుని వచ్చి నీ వాయిస్ పెట్టి ట్రై చేసి నాన్నకి అన్నం పెట్టి దీవెని కొట్టేశాడు. ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటా ఒకసారి. అంతకుముందు ఏం జరిగింది నిజం చెప్పు. చిక్కుడుకాయ గింజల కూర అది నాకు ఇచ్చేయి రాకపోతే అలసిపోయి వచ్చాడు మనోడు ఇంటికి. ఏసా అలసిపోయి వచ్చాడు ఇంటికి. యాకోబు చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడంట. అందులో ఎర్రెత్తనం తెలుసుగా, ఎర్రెత్తనం వండుకుంటున్నాడు మంచిగా. ఎర్ర కనబడుతుందంట. కొంచెం అల్లం పే చేసినట్టు మంచి గుమాయించి వచ్చేసింది వాసన. ఆకలేస్తుంది. ఎర్రది కూర నాకు తమ్ముడా నాకు ఇవాళ ఏటేం దొరకలేదు, అన్నం పెట్టరా అన్నాడు. ఈడు పెరిగి ఊహొచ్చిన కాడి నుంచి జ్యేష్ఠత్వం పోయిందే ఈడు మైండ్లో. ఏమండి ఈడు మైండ్లో ఏముంది? యాకోబు మైండ్లో జ్యేష్ఠత్వం పోయింది. కవల పిల్లలు నన్ను ముందుకు రాలేదు బయటికి, నేను ముందు వచ్చి నాకు జ్యేష్ఠత్వం వచ్చేది. చూసారా ఆశ్రమం ఎంత ఆశందో అని చెప్పి వంట వండుకుంది ఒకడికే కదా. ఇప్పుడు అన్న అడుగుతున్నాడు, అన్నం పెట్టేస్తే ఏమైద్ది? పొట్ట మాడిద్ది కదా. నాకు పొట్ట మాడుతుంది కాబట్టి నాకు జ్యేష్ఠత్వం అన్నాడు. ఆడు ఏమన్నాలి? అన్నయ్య ఏమన్నాలి? ఒక పూట అన్నం పెట్టి జ్యేష్ఠత్వం లక్కుందని చూస్తున్నావా? పోరరి అమ్మతో వండించుకుంటాను, ఇంకో గంట లేట్ అయిద్దాము, ఏదో ఒకటి చెప్పాలి. అప్పటికి ఇద్దరు పెళ్ళాలి, మనవాడికి మర్చిపోయా. ఏమండి ఏదో ఒకటి చెప్పాలి వద్దా? వెళ్ళరా అని చెప్పనాలో వద్దా? సరే పిల్లలు పుట్టింటికి వెళ్ళారు అనుకుందాం, తమ్ముడు వండుతున్నాడు, నువ్వేం చెప్పాలి? జ్యేష్ఠత్వం అడుగుతూ న్యాయం అన్నాడుగా అంటాడు. సచ్చేవాడి జ్యేష్ఠత్వం ఎందుకు? ఆ రోజు నా కోత కూసాడు, ఈ రోజునేమంటున్నాడు? 2 మార్లు నన్ను మోసపుచ్చాను. ఏంటి ఎడుతున్నాడు? మా తమ్ముడు 2 సార్లు మోసం నెల మీద పెట్టి కొడతాం. మళ్ళీ 2 సార్లు ఎక్కడ మోసం చేశాడు? కడుపార తిని బేవని నువ్వే వదిలేసుకున్నావు జ్యేష్ఠత్వం. ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు? సోది ఎడుపు, దొంగ ఎడుపు. చాలా మంది ఇట్లా ఉంటారండి క్రైస్తవులు. చేయాల్సిన అన్నీ చేసేస్తారు, చేయకుండా అన్నీ చేసేస్తారు, వద్దని అన్నీ చేసేస్తారు, ఏదో ఒకటి తెచ్చిపెట్టుకుంటారు. ఇప్పుడు ఎడుతారు. ఇప్పుడు ఎడుతున్నాడంట. ఒకసారి నీ తమ్ముడు మోసం చేశాడు అని ఒప్పుకుంటా, దైవ చిత్తం జరిగింది ఆ మోసం కూడా. అసలు జ్యేష్ఠత్వం ఎవరి మూలంగా పోయింది? ఆడు మోసం చేసుకెళ్ళిపోయాడు. నువ్వే నోదారా చెప్పు, సచ్చేవాడికి నాకు జ్యేష్ఠత్వం ఎందుకు? ముద్ద తింటే చాలు, ప్రమాణం చేస్తాను రా, సంతకాలు పెడతాను రా, పవర్ యాక్షన్ చేసింది నువ్వేగా. ఒక పూట కొడుకు జ్యేష్ఠత్వం అమ్ముకుంది, భ్రష్టుడిగా మిగిలిపోయింది నువ్వేగా. భ్రష్టుడు అని చెప్పు, నీ గురించి సర్టిఫికేట్ ఇచ్చారుగా ఒకటి మంచిది. మరి ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు? చాలా మంది అండి వాళ్ళు చేసేయన్నీ చెప్తారు, మనుషుల మీద దేవుడి మీద ఏమంటారు వగలమాడేలు ఏడుపులు ఎడుతారు. మనకు తెలియకపోతే అయ్యేమే, మనకు తెలియకపోతే అయిపోయా. స్టోరీ తెలియదు అనుకో మనకి, ఇక అయిపోయామే. చిట్టెక్కుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలియదు. ఇప్పుడు వచ్చేసేసి కనుక మా ఆయన ఎట్టరాడు అని చెప్పాలంటే స్టోరీ తెలియనంత వరకు నువ్వే రానివి. అవునా, మీ ఆయన మంచోడు కాదు. ఇప్పుడు ఆయన కూడా కూర్చోబెట్టి మొత్తం చోటు చెప్పాడు అనుకో, అక్కడ నీ తప్పు జరిగిపోయింది అనుకో, ఇక నాకు మొహమాట చూపిస్తావు. ఏమండి అర్థం చేసుకోండి, ఈయన ఏడుపుకి ఎవరో కారణం కాదు, ఈయన ఏడుపుకి ఎవరు కారణం? ఈయన. వాళ్ళు పొలం దున్నుకుంటా పగలంతా చవట్లో దున్ని ఏమంటే అల్లాడిపోయి శ్వాస వచ్చి అంత కష్టం పడతా ఆదాము కావకి ఎవరు కారణం? నువ్వే. నువ్వు మహిమలో ఉండాలి, నువ్వు అబ్రహాం దగ్గర ఆస్వాదించబడుతూ ఉండాలి, నువ్వు జ్యేష్ఠుడివై పరిపాలన చేసేవాడివిగా ఉండాలి. వీళ్ళందరూ ఆ స్థాయిని, ఆ మహిమను, ఆ గొప్పను కోల్పోవడానికి కారణం దేవుడా? వాళ్ళే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహిస్తున్న మహిమను కోల్పోతున్నారు. దేవుడు నీకు సిద్ధపరిచిన మహిమ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడిని వెంబడించడం వలన దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన జీవితం ఎలాగుంటుంది తెలుసా? నిన్ను దేవుడిని చిత్తంలో నువ్వు ఆస్వాదించబడుతున్నప్పుడు జనులు నిన్ను చూసేది, జనులు నిన్ను వెంబడించేది, ఆ మహిమ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఏమండి నేను చూపిస్తాను ముందుకెళ్ళి. కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఆస్వాదించబడిన వాళ్ళ కన్నా లిస్ట్ ఎత్తుక్కుంటూ వెళ్తుంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నారు. దరిద్రం తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. దేవుణ్ణి కలిగి దరిద్రం తెచ్చుకున్నారు. అది వాళ్ళ గొప్పతనం. ఎవరితో ఉన్నారు? ఏం సంపాదించుకుంటున్నారు? దరిద్రాన్నే. అప్పుడు నువ్వు దేవుణ్ణి అంటాకేం లేదు. ఈరోజు పరిశీలన చేసుకో, హృదయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇది ఎందుకు ఇలాగుంది? నా బ్రతుకులు అది ఎందుకు ఇలాగుంది? అది ఎందుకు అలాగుంది?
నీ చరిత్ర ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. నీకేం గుర్తురాట్లేదా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, వాక్యం చదువు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎక్కడ తప్పు చేసుకున్నావో, ఎక్కడ నీ జీవితానికి ఈరోజు నీ తెప్పలు తెచ్చిపెట్టినావో దేవుడే చెప్తాడు. హల్లెలూయా. అప్పుడు అనిపించింది న్యాయమే కాదు, ఇంకా నేను చేసుకున్నానికి దేవుడు కృపే, సాల్లే ప్రభువా నీకు వందాలనుకుంటావు. మరి ఇంకేముంటది? నిజంగా మనం చేసిన క్రియలకి నిజంగా త్రాసులో పెట్టి తూచి ప్రతిఫలం ఇస్తే ఉన్నట్టు ప్రతిఫలం ఇచ్చేది ఏమైపోతామండి? మీరు చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదనంటే, ఒక తప్పు చేసామనుకో, ఆ తప్పుకి మన మీద శిక్ష రాకుండా బలి అర్పణ చేసి రావాలి. బలి అర్పణ చేయాలంటే ఒక మినిమం ఏడాది గొర్రెపిల్లని తీసుకెళ్ళాలి. కనీసం కాస్ట్ ఎంత ఉందండి? ఒక ఏడాది గొర్రెపిల్ల కొందామంటే కనీసం కాస్ట్ ఎంత ఉంటుంది? 3,000 ఉంటుందా? 5,000 ఉంటుందా? ఒక పెద్ద గొర్రె అయితే 10,000 వేసుకో ఒక గొర్రె. ఇప్పుడు అసలు త్రాసులో తూచిస్తే మనం ఏమైపోవాలి? ఇప్పుడు ఒక రోజులో ఎన్ని తప్పులు చేస్తావు? అబద్ధం ఒక తప్పే, మోహం చూపు ఒక తప్పే, అన్ని పాపమే. ఎన్ని తప్పులు చేస్తావు సుమారుగా? ఎంత పరిశుద్ధంగా నిగ్రహంగా ఉన్నా 2 వేసుకుందామా? వెచ్చలవిడిగా ఉండేవాడు కౌంట్ ఉండదు, ఇన్ఫినిటీ ఆడు. 2-3 వేసుకుందాం, 2 వేసుకుందాం. నీ శాలరీ అంతా 12,000, 15,000, 20,000. ఓకే, రోజు 2 తప్పులు, రోజుకి 20,000, రోజు 2 తప్పులు, నెల తిరిగేటప్పటికి 60 తప్పులు. 60 ఇంటూ 10,000 కదా. 60 తప్పులు, ఒక్కొక్క తప్పుకు 10,000 కట్టాలి కదా. ఆ 60కి ఎన్ని సున్నాలు కలపాలి? 4 సున్నాలు కలపాలి. కలుపు 600, 6,000, 60,000, 6 లక్షలు. నువ్వు నెలకు కట్టాల్సిన ఫైన్ అంతా చెప్పను. ఇప్పుడు 6 లక్షలు కట్టాలి. రోజు 2 తప్పులు చొప్పున వేసుకున్నాం మనం. రోజు మినిమం 2 వేసుకున్నా దేవుడికి ఎంత ఫైన్ కట్టాలి తెలుసు? పాత నిబంధన రూల్స్ ప్రకారంగా అయితే ఎంత ఫైన్ కట్టాలి చెప్పనా? నువ్వు ఎంత కడుతున్నావు? కట్టట్లేదా? కట్టకపోయినా ఇట్లా ఎట్ట ఉన్నావు? అది అర్థమైతే అన్నా గమ్ముగా ఉంటావు, ఓవర్ యాక్షన్ చేయకుండా. మరి అదే కదా, నువ్వు ఇంత దరిద్రంగా జీవిస్తున్నా కృపచొప్పున చూస్తున్నట్టు పోనీలే అని నువ్వు క్షమాపణ కోరే దినం దాకా ఆయన వేచి ఏడితే కన్నీటి బొట్లు క్షమించి వదిలేసి వెళ్ళిపోతున్నానంటే ఫైన్ గుంజితే ఎవరం కడతామండి? పాత నిబంధనల ఫైన్లు కట్టేవాళ్ళు. అందుకే భయం వచ్చేది. అమ్మో నేను సంపద కోల్పోతుంది, నేను గొర్రెలు కోల్పోతున్నాను, కొంచెం భయం ఉండేవాడు. నీకేం లేదుగా, ఫైన్లు కట్టించలేదుగా నీతో. ఏమండి కట్టించమంటారా? కొన్ని సంఘాలు ఫైన్లు ఉంటాయి. తప్పుకు 10,000, తప్పుకు 10,000, మినిమం ఒక 5,000, మినిమం అయితే 5,000 కట్టించమా? బుద్ధి వచ్చేద్దే. చూడు దేవుడు నీకే స్థితి ఇచ్చాడో చూడు, నువ్వేం కోల్పోతున్నావో చూడు. ఆదికాండం 49వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఇదిలో ఒక పాఠం చూపించి నేను ఫైనల్గా ఒక వ్యక్తిని మాత్రం చూపించి ముగిచ్చేస్తాను. కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీళ్ల వలె చంచలం అయిపోతావు. అతిశయం ఎందుకు పొందడంట? నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, అతను నా మంచం మీదకి ఎక్కాడు, అయిపోయింది. చూడండి, వీళ్ళ పెద్దనాన్న స్టోరీ నీకు తెలిసే తెలీదా? ఈ ఇంట్లో పెద్దోడు ఎవరు? ఇస్సాకి 2 పిల్లలండి. 2లో పెద్దోడు ఏశావు. యాకోబుకి 12 మంది పిల్లలండి. 12లో పెద్దోడు రూబేన్. ఇప్పుడు జ్యేష్ఠుడు అవ్వాల్సినోడు మా పెద్దనాన్న. జ్యేష్ఠుడు అవ్వాలి, అవ్వలేదంట, కకృతి పడ్డాడంట. శరీరానికి చోటు ఇవ్వకూడదు, శరీర ఆశలకు చోటు ఇవ్వకూడదు, శరీర ఇచ్చలకు చోటు ఇవ్వకూడదు. నేను జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలి, నేనే జ్యేష్ఠుడిని, నా భాగం కోపడుకోవద్దు, ఏమి లేవు. మన ముందు అనుభవాల్లో జరిగినవి ఉన్నా, బైబిల్లో ఉన్నా, సంఘంలో కళ్ళ ముందే ఉన్నా, మన పితరుల్లోనే ఉన్నా, మనకు మాత్రం చురుకుదనం రాదే. ఇలా పెద్దనాన్న తరం ఏమైపోయింది చూసాడు కదా.
వీళ్ళ నాన్నెందుకు జ్యేష్ఠుడు అయ్యాడు, వీళ్ళ నాన్నకెందుకు ఆశీర్వాదం వచ్చింది, వీళ్ళ నాన్నెందుకు దీవించబడుతున్నాడు, వీళ్ళ నాన్న పేరు మీద దేశం ఎందుకు రాయబడి ఉంది? ఉందగా కొంచెం బుర్ర. పెద్దోడి నువ్వే కదా. మీ పెద్దనాన్న జ్యేష్ఠుడు అవ్వాల్సి మీ నాన్న అయ్యాడంటే వాడు సరిగా ఉండకపోబట్టే కదా. ఇప్పుడు నువ్వన్న తిన్నగా ఉండాలి కదా. ఏమండి ఎంత దుర్మార్గుడు అంటే, ఏమండి యాకోబుకి 2 లీగల్ భార్యలు అయితే 2 ఉపపత్నులు, వాళ్ళతో ఒక ఆవిడతో పాపం చేశాడు. పిన్ని, తండ్రితో పిల్లల కన్నా పిన్నితో పాపం చేశాడండి. ఎంత శరీరము ఎంత ఆ పాపిష్టి ఇచ్చలకు రేపిందో చూడండి మీరు. ఈరోజు మన శరీరమే మనకి అడ్డు, దేవునికి లోబడకుండా. మన శరీరంలో ఇచ్చలో కోరికలు, తినాలి, తాగాలి, తిరగాలి, చూడాలి, అనుభవించాలి, కొనాలి, ధరించుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఈ కోరికలు ఉన్నాయి చూడు, అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న కోరికలండి. వాటిని వెంబడించే వేపతో మంచం మీద ఎక్కింది ఒకసారి, పాపం చేసింది ఒకసారి. ప్రతిఫలం ఏంటో చెప్పనా? నువ్వు చంచలుడువై అతిశయం పొందవు. నీకు అతిశయం రాదు, నీకు ఘనత రాదు, నీకు మహిమ రాదు. నువ్వు జ్యేష్ఠుడివే, నీ దరిద్రం ఏంటంటే అసలు ఆ ఓడ్సుడు ఎలా చెప్పాడు, నా బలము యొక్క ప్రథమ ఫలం నువ్వు, ఔన్నతి అతిశయము నువ్వు, బల అతిశయము నువ్వే, అయినా నీకు దరిద్రమే. అయినా ఇంత నీదే కానీ దరిద్రమే. నా మంచం మీదకి ఎక్కావు, పోయిద్దా ఊరికే? లైంగిక సంబంధమైన పాపాల మూలంగా వచ్చే కీడు పోయిద్దా? ఎంత ఆడవాలి, ఎంత బచ్చతపడాలి? తెలుసో తెలియక ఒక్కసారి అలా పడినా ఎంత స్పీడ్గా దేవుని పట్టుకుని బయటపడాలి. ఏమండి, నేను మొన్న ఒక దయచు మద్యం మొత్తం తొందరగా వదిలిద్దంట, కానీ అక్రమ సంబంధాల్లో ఉన్న మొత్తం, అది మొత్తం అంటండి, మంచి మొత్తం అంటండి, అది వదలదంటండి. అలవాటు పడితే పోదంటండి. అలాంటి దెయ్యాలు పట్టేది ఏంటండి, ఆ మొత్తం మాత్రం వదలదంటండి. స్తోత్రం చెప్పు. ఇలాంటి బలహీనతల్లో మన శరీరం మిగిలిపోతుంది చూడండి. వీడు చేసిన ఒక్క తప్పుకి ఈ రోజుకి తన సంతానంలో ఎవరికి అతిశయం లేదు. నేను చెప్తాను కదా, న్యాయాధిపతుల్లో 15 మంది న్యాయాధిపతుల్లో ఒక్క రూబేను గోత్రంలో ఉండడు. ఇజ్రాయెల్ 19 మంది రాజులు పరిపాలన చేసిన ఒక్క రూబేను గోత్రంలో ఉండడు. ఏంట్రా మాకు దరిద్రం అంటే, బెన్యామిన్ ఆక్రోని తీసుకొచ్చి పెట్టారు తప్ప ఫస్ట్ రాజుగా. ఫస్ట్ రూబేను గోత్రంలో ఎవరికి ఈ రోజు ఛాన్స్ లేదంటే దరిద్రం ఏంటంటే, ఈయన చేసింది తరతరాల శాపంగా మారిపోయింది. ఏమనుకుంటున్నావు? నీ క్రియలు ఎంత శాపంగా నీ బిడ్డల మీదకి వస్తాయి అనుకుంటున్నావు? నీ క్రియలు నీ బిడ్డలు ఎంత వేధించుకుని వేపుకుని తింటే అనుకుంటున్నావు? నీ బిడ్డల భవిష్యత్తు నీ నీతే, నీ బిడ్డల శాపము నీ క్రియలే, నీ అవినీతే, నీ అక్రమమే. తల్లిదండ్రులుగా నువ్వు సంపాదించేది ఎలాగొస్తుందో నీ క్రియలలో ఉన్న నీతి పాప ఫలము వారికే. ఎవరికి వచ్చింది? వాళ్ళకే. రూబేను ఒకటి చంచలం అయిపోయాడంట, నిలకడలేనోడు అయిపోయాడంట, స్థిరం లేనోడు అయిపోయాడంట. నిలదొక్కున్నాడండి, నిలబడండి, సెటిల్ అయ్యాడు. ఈ మాటలు వినపడవంట. ఎవరి జీవితంలో ఈ మాట వినపడదు? రూబేన్ జీవితంలో పర్లేదండి, ఇప్పుడు బాగున్నారండి, ఇప్పుడు సెటిల్ అయ్యారండి, ఇప్పుడు ఏమి చింతలేదండి మా అబ్బాయి గురించి అని చెప్పుకుంటా అవదంట. ఏ చేసిన పాపం శాపంగా మారి ఆ తరతరాలు నిలబడి చేసుకుంటూ వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? వచ్చి వెళ్ళిపోతే ఆశీర్వాదం అనుకుంటున్నావు? నీ క్రియలే, అన్నీ నీ క్రియలే, అంతా నీ క్రియలే. నీ జీవితం నిర్ణయించబడేదంతా కూడా నీ క్రియలే. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తిని చూపిస్తాను, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దందాన్ని వచ్చాడంటే ఆశ్చర్యమేద్దండి. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం కోసం నిలబడ్డాడు, దేవుని నీతి కోసం నిలబడ్డాడు, దేవుని వాక్యం నెరవేర్చడం కోసం నిలబడ్డాడు. అసలు ఎట్టా మారిపోయానంటే చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొర్దుకై రాజు నగరులో గొప్పోడయ్యాడంట. 419 పేజ్ అండి. ఈ మొర్దుకై అనేవాడు అంతకంతకు గొప్పవాడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఈ మొర్దుకై అంతకంత గొప్పవాడు ఒకటి చేత, అంతకంత గొప్ప అతని కీర్తి, అదే దేవుడిచ్చే మహిమ. పేరు చెప్తే వైబ్ వస్తుందంట. వైబ్ ఎవరి పేరు చెప్తే? మొర్దుకై చెప్తే. ఎందుకు? దేవుడు అతనికి అంత కీర్తి ఇచ్చాడు. ఎవరికి? మొర్దుకైకి. ఎవరి మొర్దుకై? సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు ప్రసాద్ వెళ్తుంది సెక్యూరిటీ గార్డ్, అన్నీ ఒకటే లేకపోతే హౌస్ కీపింగ్, సెక్యూరిటీ. అలాంటోడు విజయవాడ పట్టణానికి మేరయ్యాడంటే అదే జరిగింది అక్కడ.
గేట్ కీపర్గా ఉండేవాడు. ఎవరు ఈయన? భటుడు. మొర్దుకై రాజు భటుడు, గేట్ కీపరు, వాచ్మెన్. ఏమయ్యాడు ఇప్పుడు? విజయవాడ పట్టణానికి మేయర్ అయిపోయాడు. మేయర్. ఈయన్ని పట్టణం అంతా ఇప్పుడు అధికారం. అంతకంత గొప్పడైపోయాడంట. పేరు చెప్తే వైపు వచ్చేస్తుందంట. ఎందుకండి? వీళ్ళందరూనేమో దరిద్రంలో మిగిలిపోయారు. ఈ గేట్ కీపర్ గాడు ఏంటంటే వీళ్ళు అక్కడ కూర్చున్నాడు అంటే, ఒక రోజున ఆ హామాన్ గాడికి మొక్కాల్సి వచ్చిన రోజున యూదులు మనుషుల కాళ్ళ మీద పడకూడదు. మనుషుల కాళ్ళ మీద మనం పడకూడదు. నువ్వు స్టేజ్ ఎక్కి ట్రోఫీలు తీసుకుంటా కానీ దేనికైనా ఎవరి కాళ్ళ మీద మనం పడకూడదు. మేము పడము, మేము యూదులము, మేము దేవునికి తప్ప ఎవరో సాగిలు పడము అని చెప్పని రోషంగా నిలబడితే చావుకైనా తెగించాడు తప్ప ఆ వాక్యానికి అలా నిలబడిపోయాడు. దేవుని మాటకు అలా నిలబడిపోయాడు. ఏది రోజున వాక్యం వింటున్నావు? నీ బతుకులో దేవుని వాక్యానికి లోబడేది ఏది రోజున? ఆ రోజున వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ ఛాలెంజ్ చేశారంట. నువ్వు ఎట్ట వంగవో చూస్తావు అంటే, అలా కాదు, నేను యూదుడు, నేను వంగకూడదంటే, అదే నువ్వు యూదుడు ఏంటో, నువ్వు వంగకపోవడం ఏంటో, నీ దేవుడు నీకు చెప్పిందంటో మేము తెలుస్తావు. వీళ్ళు వెళ్ళి పితృలు ఎక్కించారు హామాన్ గాడికి. ఆడు చూడలా, ఆడిని చూస్తాడు, ఆ నెత్తిమే ఉంటాయి కళ్ళు ఆడికి. ఆడు మామూలుగా చూడలా, వీళ్ళు వెళ్ళి పితృలు ఎక్కించారు. అయ్యగారు మీరు కనెత్తలేదు, ఆడు మీకు సాగిలు పడ్డని పితృలు ఎక్కించారు ఈ మీద. ఆడు చూశాడు, ఆడికి మండిపోయింది. ఈయన్ని చంపడం కాదు, ఇది జాతి మొత్తం చంపేస్తా అన్నాడు. జాతి మొత్తం చంపేస్తాడంట. నాతో పోయేది కాదు ఇది. ఏమండి చూడండి, నీతిగా ఉన్నప్పుడు శ్రమ వచ్చింది, కానీ ఈ శ్రమ, ఆ శ్రమ నిన్ను ఆనందంగానే ఉంచుద్ది. ఆ శ్రమ కూడా నువ్వు రోషంగా, నువ్వు దేవుని ప్రశ్నించడం ఏం చెయ్యవు, నువ్వు రోషంగానే ఉంటావు. నువ్వేం చేస్తావు? ఎదురు చూస్తాం ప్రోపిస్తాం అంటావు. ముద్దుగా ఏం చేశాడు? చూశాడు ఏం చేస్తాడు దేవుడు. ఇస్తారే రానివేంటి, నువ్వు కాకపోతే ఇంకోటి చేసిద్దే. ఆ పౌరుషం ఏంటి? ఏడిపోయి నడిచాడా? రానివా చూడమ్మా అన్నాడు. ఏం లేవు, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తారు నా దేవుడు ఎలాగని చెప్తాడు. ఆడు శ్రమలో ఉన్న రోషమే దేవునికి లోబడేవాడికి. బాధలో ఉన్న రోషమే, అనారోగ్యంలో ఉన్న రోషమే. ఏంటి నీకు రోషం అంటే? నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఏడవడాలు, కుంగిపోవడాలు, అలాడిపోతలే ఉండవు. వాక్యం చెప్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నిలబడ్డాడు, ఉడలో ఉపవాసం ఉన్నాడు, రాజ్యాన్ని ఉపవాసం పెట్టాడు, గోని పట్ట కట్టుకున్నాడు, ఏడ్చాడు, డొల్లాడు, కన్నీరు కార్చాడు, దేవుడు ద్వారం తెరిచాడు. ఎవడైతే ఈయన మీద ఖర్చు కట్టాడో ఆ నేనే ఊరి పెట్టాడు. మరి ఆడి ప్లేస్ ఖాళీ అయిపోయిందిగా. ఎవరి ప్లేస్ ఖాళీ అయిపోయింది? హామాన్ ప్లేస్. రాజు అన్నాడంట, హామాన్ ప్లేస్ లో నువ్వు వచ్చా అన్నాడంట. ఏంటి గేట్ కీపర్? ఎవరికి తెలియని కీపర్ ఇడు మొర్దుకై. ఏంటంట అంతకంతకు అభివృద్ధిలోకి వచ్చాడంటే ఒక్క వచనాన్ని నెరవేర్చడానికి ప్రాణం పోగొట్టుకుంటా కూడా నిలబడ్డాడండి. అలాంటి వాళ్ళు ఆశీర్వాదాలు వాడి వెంబటే ఉంటాయి. వారితో దేవుని వాక్యం నెరవేర్చడం కోసం ఎంతైనా నలిగిపోయి, ఎంతైనా చనిపోయి, ఎంతైనా చంపుకుని దేవుని వాక్యం ఇలా నాతో చెప్తుంది, నన్ను ఇలా జీవించమని చెప్పి నిలబడతారే. వీళ్ళు ఏమి అడగక్కర్లా, ఏం చేయక్కర్లా. ఏమన్నా అడిగాడా నన్ను అడుగుచు? ఏమన్నా అడిగాడు? అసలు ప్రార్థన చేశాడా? అడిగిన ప్రార్థన ఏంటి? నన్ను నా ప్రజల్ని ఈ కీడు నుంచి తప్పించు, నీకు లోబడుతున్నాం కదా. అడిగింది అంతే, ఇచ్చింది అంత. అడిగింది ప్రాణం తప్పించు, ప్రాణం కాపాడు, మరణం తప్పించు. ఇచ్చిన స్థాయి ఏంటి? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టు. నువ్వు సింహాసనం కోసం పెడుతుంది, నీకు ఎందుకు రావట్లేదు? మరి అదే మీరు ఇక్కడ మ్యాజిక్. ఈయన వాక్యం నెరవేర్చడానికి ఎంతకైనా తెగించాడు. అడగలా, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టాడు. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చి, రాజు అతనిని కనపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉన్నాడంటండి. ఎక్కడికి వచ్చాడు? ప్రధానమంత్రి. తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు విచారించువాడును. ఎందుకని ముద్దుకి దేవుడు స్టేజ్ ఇచ్చాడు? సావనైనా చస్తాను తప్ప నీ కాళ్ళకి నిమ్మొక్కను, మేము యూదులో
దేవునికే తప్ప ఎవరికి మొక్కమని ఏ వాక్యం ఉందో ఆ వాక్యం కోసం రోషంగా నిలబడ్డారండి. నువ్వేమి దేవుని వాక్యం నెరవేరుస్తున్నావు? నువ్వేమి దేవుని నీతిని నెరవేరుస్తున్నావు? దేవుడిని ఆస్వాదించడానికి నువ్వు ప్రశ్నించడానికి నీలో ఉన్న భక్తి ఏంటో చూపించు, నువ్వు చేస్తున్న వర్క్ ఏంటో చూపించు, నీలో ఉన్న క్వాలిటీ ఏంటో చూపించు. అడగల అసలు ఏమి ఈయన అడిగింది నా ప్రాణాలు కాపాడు, అంతే. మా ప్రాణాలు కాపాడు, మేము నీ బిడ్డలం కదా, నువ్వు కాపాడిపోతే ఎవడు కాపాడుతాడు, అంతే అడిగాడు. దేవుడు ఇచ్చింది చూసారా, ప్రధానమంత్రిగా చేశాడంట, అందరు క్షేమ సమాచారాలు కనుక్కున్నాడంట, అందరికి ఇష్టడైపోయాడంట, అందరూ గొప్పడైపోయాడంట, కీర్తి వ్యాప్తిందంట. ఇవన్నీ ఏంటండి మాటలు అసలు? అదే దేవుడిచ్చే మహిమ. హల్లెలూయా. నీకు మహిమ కావాలా, దరిద్రం కావాలా? మరి నీ క్రియలు ఎలాగున్నాయి? దరిద్రంగా ఉన్నాయా? దేవునిలో సమయం పట్టిద్ది కానీ దేవునిలో నీతిగా నిలబడినోడు ఒక రోజుని ఇట్లా మహింపరచబడతాడు. దేవునిలో ఒక సమయం పట్టింది, నేను పూర్తిగా పరీక్షించాలి, ఫిల్టర్ చేయాలి, వడగట్టాలి, శ్రమలు కొండ ఆటుకుంటే మొత్తం ఫిల్టర్ చేసినాక ఇదిగో ఇలా మహిమపరుస్తాడు దేవుడు. ఇప్పుడు చెప్పే ఆదాము కానీ, లోతు కానీ, ఇంకొకటి ఎవడు ఏసావు కానీ, రూబేన్ కానీ పాపం చేసింది కొంతకాలమే, తప్పు చేసింది కొంతే, అనుభవించింది చాలా. ఈరోజు ఎంత కృప దేవుడు నీకు చూపించాడంటే నీ పాప ప్రతిఫలం ఇంకా నీ మీద వేయకుండా నువ్వు క్షమించమని అడిగితే, నిన్ను సరిచేసి నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పటికే ఆయన ప్రణాళిక ఏదో ఆయన ఏ స్థాయిలో కూర్చోబెడదాం అక్కడ తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా పాత నిబంధన కాలంలాగా త్వరగా నీ మీద కిడుకి ఆయన పురమాయించలేదు, ఆయన నిర్ణయించలేదు. స్తోత్రం చెప్పు. జ్ఞానంతో అర్థం చేసుకో. కృపాకాలంలో ఉన్నామంటే సమయం ఇవ్వబడింది అంతే. ఒకవేళ అదే తీర్పు మన మీదకి వచ్చేసింది అనుకో, నీవు బిడ్డలు నీ క్రియలు అనుభవిస్తారు. నీతో పోక దరిద్రం బిడ్డలకి అంటించే దరిద్రంతో నువ్వు అలాంటి క్రియలతో భక్తితో మిగిలిపోతావా? మొర్దుకేలాగా గొప్పవాడు అయ్యి నీ తర్వాత తరాలకి నువ్వు మేలుగా దీవెనగా మారుతావా? దేవుడు నీకు చెప్తున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి నేను మహిమ ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు కోల్పోతున్నారు. నేనేమో వాళ్ళేమో నువ్వేమవుతావు, నీకు చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.